జనరల్‌గా మనం ఏటీఎంకి వెళ్లి మనీ విత్‌డ్రా చేసేటప్పుడు ఒక్కొక్కసారి బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ డెబిట్ అవుతుంది గానీ, మీకు ఏటీఎం మిషన్ నుంచి మనీ రాకపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఎవరికి కంప్లెయింట్ చేయాలి? ఎలా చేయాలి? అలాగే మళ్ళీ మన అకౌంట్‌లోకి డిడక్ట్ అయిన మనీ రావడానికి ఎంత టైం పడుతుంది? వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు. నేను మీ శ్రావణ్ కుమార్. మీకు ఒకవేళ ఇలా ఏటీఎం ద్వారా చేసిన క్యాష్ విత్‌డ్రా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిన వెంటనే ముందుగా మీరు మీ బ్యాంక్ కస్టమర్ కేర్ కి కాల్ చేసి మీకు జరిగిన ఇన్సిడెంట్ ని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. అలా కాల్ చేసినప్పుడు ఆ కాల్ ని రికార్డ్ చేసి ఉంచుకోండి. ఇది మీ ఫ్యూచర్ రిఫరెన్స్ పర్పస్ గా పనికొస్తుంది. అంతేకాకుండా మీ హోమ్ బ్రాంచ్ ని ఒకసారి విజిట్ చేసి కూడా మీరు ఒక లెటర్ ని ఇలా మీ ప్రాబ్లమ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ సబ్మిట్ చేయండి. ఇది కూడా మీకు రిఫరెన్స్ గా యూజ్ అవుతుంది. రెండోది, మీరు ఏ బ్యాంక్ ఏటీఎం లో అయితే గనుక మీ క్యాష్ విత్‌డ్రా ఫెయిల్ అయిందో ఆ ఏటీఎం మిషన్ నెంబర్ ని మీరు నోట్ చేసుకోండి. ఇది మీరు బ్యాంక్ కి సబ్మిట్ చేసే లెటర్ లో కూడా మెన్షన్ చేయండి. ఇది మీకు జనరల్ గా ఏటీఎం మిషన్ ఫ్రంట్ సైడ్ కనిపిస్తుందండి. ఇలా నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నానండి, ఒకసారి చూడండి. అలాగే మీరు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత మీకు జనరేట్ అయిన ఏటీఎం ట్రాన్సాక్షన్ స్లిప్ ఉంటుంది కదండి, అది కూడా మీరు బ్యాంక్ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం మీరు ఏదైనా బ్యాంక్ ఏటీఎంలో క్యాష్ విత్‌డ్రా ట్రాన్సాక్షన్ చేసి అది ఫెయిల్ అయితే గనుక బ్యాంక్ ఆటోమేటిక్గా T+5 వర్కింగ్ డేస్లో మ్యాక్సిమం ఈ టైం పీరియడ్లోనే మీకు డెబిట్ అయిన అమౌంట్ని బ్యాంక్స్ మీ అకౌంట్కి రివర్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ T+5 డేస్ అంటే టీ అంటే ట్రేడ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ అండి. ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్ జరిగిన డేట్ నుంచి వితిన్ 5 డేస్లో సెటిల్ చేయాలని చెప్పి మీనింగ్ అనమాట. అంటే మ్యాక్సిమం 5 బ్యాంక్ వర్కింగ్ డేస్లో మీ ఫెయిల్డ్ క్యాష్ విత్‌డ్రా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బ్యాంక్స్ రివర్స్ చేయాల్సి ఉంటుంది. మాకు T+5 వర్కింగ్ డేస్ అయిపోయిందండి, ఇంకా కూడా ఇలా ఆటో రివర్స్ చేయలేదు, ఇప్పుడేం చేయాలి? అలాంటప్పుడు బ్యాంక్స్ మీకు కాంపన్సేషన్ కింద ఎన్ని రోజులైతే గనుక మీకు ఆ T+5 వర్కింగ్ డేస్ తర్వాత నుంచి మీకు అమౌంట్ రాలేదో ఆ పీరియడ్ వరకు కూడా పర్ డే 100 రూపీస్ చొప్పున బ్యాంక్స్ మీకు పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మీ బ్యాంక్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ మీ ఏటీఎం నుంచి ఇలా జరిగిన ట్రాన్సాక్షన్ ని బ్యాంక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఇప్పుడేం చేయాలి? అలాంటి కేసులో మీరు బ్యాంక్ ఇంటర్నల్ ఆంబుడ్స్మన్ కి మీరు కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రతి బ్యాంక్ కి కూడా సపరేట్ గా ఒక డెడికేటెడ్ ఆఫీసర్ తో పాటు ఆఫీస్ కూడా ఉంటుందండి. ఇందులో ఏంటంటే ఇండివిజువల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఇంటర్నల్ ఆంబుడ్స్మన్ లో బ్యాంక్ కి ఎగ్నెస్ట్ గా ఇలా నా ప్రాబ్లమ్ ని బ్యాంక్ వాళ్ళు క్లియర్ చేయలేకపోయారు అని చెప్పి మీరు కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇంటర్నల్ ఆంబుడ్స్మన్ అనేది ప్రతి బ్యాంక్ కి ఉంటుందండి. ఇందులో అపాయింటెడ్ ఆఫీసర్స్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ ఇవన్నీ కూడా ప్రతి బ్యాంక్ వెబ్సైట్ లో కూడా ఉంటాయండి. కొన్ని బ్యాంక్స్ కి ఆన్లైన్ లో ఇంటర్నల్ ఆంబుడ్స్మన్ ప్రాసెస్ ఉంటే కొన్ని బ్యాంక్స్ కి ఆఫ్లైన్ లో ఉంటుంది. బ్యాంక్ కి ప్రాబ్లం చెప్పి 30 డేస్ అయినా రెస్పాండ్ అవ్వలేదు, ఇంటర్నల్ ఆంబుడ్స్మన్ టీం కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి? పిల్లాడు తప్పు చేశాడు, తప్పురా నాన్న అని చెప్తాం, వినలేదు. ఇప్పుడు పేరెంట్స్కి చెప్పాలి, అయినా వినలేదు, ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చెప్పాలి. అన్ని బ్యాంకులకి పెద్ద ఆర్బీఐ కాబట్టి వాళ్ళకి చెప్పాలి. అదే ఆర్బీఐ ఆంబుడ్స్మన్ అండి. బ్యాంక్కి ఎలా అయితే ఇంటర్నల్ ఆంబుడ్స్మన్ టీం ఉంటుందో అలాగే ఆర్బీఐ కూడా డెడికేటెడ్ ఆంబుడ్స్మన్ వెబ్సైట్ ఆన్లైన్లోనే ఉంటుంది. అలాగే దీనికి ఆంబుడ్స్మన్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. ఎవరైతే మీలాంటి ఇండివిజువల్స్ కి ప్రాబ్లం వచ్చిందో వాళ్ళు ఫిజికల్ గా కూడా ఆర్బీఐ ఆంబుడ్స్మన్ ఆఫీసర్స్ ని అప్రోచ్ అవ్వచ్చు. అలాగే మీరు కంప్లైంట్ ని కూడా ఫైల్ చేయొచ్చు. ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయలేకపోతే గనుక మీరు ఇంకా కోర్ట్ ఆఫ్ లాలోనే మీరు కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం అయితే గనుక కస్టమర్ దగ్గర ప్రాపర్ ప్రూఫ్స్ అలాగే మనీ రాలేదని చెప్పి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని కూడా కోర్టుకి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ అండి, కాబట్టి మీకు జరిగిన ట్రాన్సాక్షన్స్ బట్టి మీరు కోర్ట్ ఆఫ్ లాకి వెళ్తారా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.